హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల గ్రాట్యుటీ 16,00,000కు కుదింపు. వీరికి కూడా 16,00,000 అయితే ఇస్తారండి. తుది తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చరిత్రలో 11వ పీఆర్సీ ఒక చీకటి అధ్యాయంగా మిలిగిపోయింది. ముఖ్యంగా గ్రాట్యుటీ పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వేలాది మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గ్రాట్యుటీ పరిమితి 12,00,000 నుంచి 16,00,000కు పెంచుతూ జారీ చేసినటువంటి ఉత్తర్వులలోని ఒక నిబంధన పెన్షనర్లను 2 వర్గాలుగా విభజించింది. తీవ్ర అన్యాయానికి కారణమైంది. ఈ వివాదంపై గౌరవ హైకోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటం ఇప్పుడు తుది దశకైతే చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, న్యాయపరమైన వాదనలు మరియు తుది తీర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపైన లోతైన విశ్లేషణ చూద్దాము. వివాద నేపథ్యం 11వ పీఆర్సీ మరియు జీవోఎంఎస్ నంబర్ 2, 2022లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘం 12 పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తూ పలు జీవోలను జారీ చేసింది. ఇందులో భాగంగా జీవో నంబర్ 2 ద్వారా ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12,00,000 నుంచి 16,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పెంపు కేవలం 17 జనవరి 2022 నుంచి పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణంగా పీఆర్సీ ప్రయోజనాలు ఆ పీఆర్సీ అమలు కాలంలోనే అంటే ఆ పీఆర్సీ అమలు కాలానికి ఎంటైర్ పీఆర్సీ అమలు కాలం ఎప్పుడంటే జూలై 1, 2018 నుంచి వర్తిస్తాయి. కానీ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఒక మధ్యంతర తేదీని కట్ ఆఫ్ డేట్‌ను నిర్ణయించింది. అంతకుముందు రిటైర్ అయిన వారికి పెంచిన గ్రాట్యుటీని నిరాకరించింది. ప్రభుత్వ ఉత్తర్వులలోని వివాదాస్పద అంశాలు మరియు లోపాలు. విభజన రేఖ యాట్రిబ్యూటరీ యాట్రిబ్యూ ఆర్బిట్రరీ కట్ ఆఫ్ డేట్. ప్రభుత్వ నిర్ణయం పెన్షనర్లలో కృత్రిమమైన విభజనను సృష్టించింది. ఉదాహరణకు జనవరి 16, 2022న పదవీ విరమణ చేసిన ఉద్యోగికి 12,00,000 ఒక్క రోజు తర్వాత అంటే జనవరి 19న రిటైర్మెంట్ అయిన తేదీలకు ముందు 16,00,000 అందే పరిస్థితి ఏర్పడింది. ఇది అహేతుకమైన వర్గీకరణ కిందికి రాదు మరియు వివక్షాపూరితంగా అయితే ఉంది. పీఆర్సీ నివేదిక రహస్యంగా ఉంచడం. ప్రభుత్వం అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి 11వ పీఆర్సీ నివేదికను బయటపెట్టలేదు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుండా మేము ఏది నిర్ణయిస్తే అదే చట్టం అన్నట్టుగా ఏకపక్షంగా వ్యవహరించింది. ఇది పారదర్శకతకు పూర్తి విరుద్ధం. ప్రయోజనాలను తగ్గించడం. 11వ పీఆర్సీలో ఉద్యోగుల పెన్షనర్ల ఆర్థిక లబ్ధిని పెంచాల్సింది పోయి తగ్గించడం చరిత్రలోనే ఇదే ప్రథమం. ఫిట్మెంట్ ప్రయోజనాన్ని 27% నుంచి 23%కి తగ్గించారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలను 70 ఏళ్ల వయసు నిండిన వారికి వచ్చే 10% 7%కి అయితే తగ్గించి పెన్షన్లకు నష్టాన్ని చేకూర్చారు. సంఘాల బలహీన వైఖరి. ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేసినప్పటికీ అప్పటికి ప్రభుత్వం మొండిగా వ్యవహరించేది. అదే సమయంలో కొన్ని ఉద్యమాలు ఈ మేరకు కొన్ని జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ సంఘాలు ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని గట్టిగా అయితే ఒత్తిడి చేయలేకపోతున్నారు. విమర్శలు కూడా ఉన్నాయి. న్యాయ పోరాటం మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి వాదనలు. ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయినటువంటి జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన వేలాది మంది పెన్షనర్లు తమ న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లలోని వాదనలు ఈ విధంగా ఉన్నాయి. రాజ్యాంగ ఉల్లంఘన. ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అనే
అనేది, అలాగే ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కు మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. ఒకే వర్గానికి చెందినటువంటి పెన్షనర్ల మధ్య వివక్ష చూపడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుంది. గ్రాట్యుటీ ఒక హక్కు. గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. ఉద్యోగి తన సుదీర్ఘ సేవలకు ఫలితంగా పొందేటటువంటి హక్కు. దాన్ని ఏకపక్షంగా నిరాకరించడం, విరుద్ధించడం చట్టవిరుద్ధం అన్నమాట. పీఆర్సీ అమలు తేదీ. పీఆర్సీ ప్రయోజనాలు. పీఆర్సీ అమలు తేదీ అయిన జూలై 1, 2018 నుంచి వర్తింపజేయాలి. కాబట్టి పెంచిన 16,00,000 గ్రాట్యుటీని కూడా అదే తేదీ నుంచి రిటైర్మెంట్ అయిన వారందరికీ కూడా అమలు చేయాలని కోరుతున్నారు. గతం గత ప్రభుత్వంలో ఈ కేసును కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండానే కాలయాపన చేసింది. ఇప్పుడు వైఖరిని తీసుకుంటుంది. ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తుంది అనే ఆసక్తి మారింది. గత తీర్పుల వెలుగులోకి తుది తీర్పు ఎలా ఉండవచ్చు అంటే, గతంలో ఇలాంటి వివాదాలపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే కేసు పెన్షనర్లకు అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ చారిత్రాత్మక కేసులో పెన్షనర్లు అందరూ కూడా ఒకే వర్గానికి చెందిన వారని, సో వారి మధ్య కృత్రిమమైన కటాఫ్ తేదీల వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహేతుకం సహేతుకత లేని వర్గీకరణ. ఆర్థిక ఇబ్బందులు లేదా పరిపాలనా సౌలభ్యం వంటి కారణాలు చూపి ఒకే తరగతికి చెందిన వారి మధ్య వివక్ష చూపడాన్ని న్యాయస్థానాలు అంగీకరించవు. సో ఈ న్యాయ సూత్రాల ఆధారంగా సంఘం నాయకులు మరియు న్యాయవాదులు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందున్న ప్రశ్నలు మరియు భవిష్యత్ పరిణామాలు. తీర్పు అనుకూలంగా వస్తే ప్రయోజనం ఎప్పటి నుంచి వస్తుంది అంటే, ఉత్తమ ఫలితం. పీఆర్సీ అమలు తేదీ అయిన జూలై 1, 2018 నుంచి పెంచిన గ్రాట్యుటీ అమలు చేయాలని కోర్టు ఆదేశించవచ్చు. మరో అవకాశం, ఆర్థిక ప్రయోజనం ఇచ్చిన తేదీ నుంచి కాకుండా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించిన తేదీ లేదా తీర్పు వెలువడిన తేదీ నుంచి అమలు చేయాలని అయితే ఆదేశించే స్వల్ప అవకాశం కూడా ఉంది. ప్రభుత్వాల అధికారులు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనలను సవరించింది. ఆర్థిక ప్రయోజనాల అమలు తేదీని నిర్ణయించే ముందు అధికారాన్ని ప్రభుత్వానికే కట్టబెట్టింది. భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రమాదము ఉంది. కాబట్టి 11 పీఆర్సీ నియమాలు, ముఖ్యంగా గ్రాట్యుటీ విషయంలో తీసుకున్న వైఖరి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లను ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా అయితే దెబ్బతీసింది. కేవలం ఒక్క రోజు తేడాతో పదవీ విరమణ చేసినందుకు 4,00,000 రూపాయల లంచం. మరి 4,00,000 నష్టపోవడం అత్యంత బాధాకరం. ఈ కేసులో గౌరవ హైకోర్టు ఇచ్చే తీర్పు కేవలం పిటిషనర్లకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కుల పట్ల ఎలా వ్యవహరిస్తుందనే ఒక ఉదాహరణ మార్గంగా అయితే నిలుస్తుంది. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకంతో వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయం జరుగుతుందని ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.